ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ 2026 ఫిబ్రవరి మార్చ్లో జరగబోయే ఎగ్జామ్స్ కోసం రివైజ్డ్ టైం టేబుల్ రిలీజ్ చేశారు. ఇంతకుముందే మనకు టైం టేబుల్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు కొన్ని డేట్లు మారాయన్నమాట. ఎందుకంటే మనకు హాలిడే లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని ఎగ్జామ్ డేట్స్ హాలిడేస్ రోజున వస్తున్నాయి కాబట్టి వాటిని ఒక రోజు ముందుకు జరిపారు. మోస్ట్ మనకు ఏవైతే పేపర్స్ ఉన్నాయో ముందిచ్చిన డేట్లలోనే ఉన్నాయన్నమాట. 23 ఫిబ్రవరిని స్టార్ట్ అవుతుంది. ముందు కూడా అప్పుడే ఉండింది, ఇప్పుడు కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. సెకండ్ ఇయర్ వాళ్ళకి 24 ఫిబ్రవరిన స్టార్ట్ అవుతుంది. మారింది ఎక్కడ అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ 2A పేపర్ లేదా సివిక్స్ పేపర్ ఏదైతే ఉందో దాని డేట్ మనకు మారిపోయింది. 4th మార్చ్ అయ్యింది. ఇంతకుముందు 3rd మార్చ్ ఉండేది, ఒకరోజు ముందుకు జరిపారన్నమాట. ఇంకా మిగతా అన్ని డేట్లు సేమ్గా ఉన్నాయి. ఇంకొక డేట్ మారింది, అది నెక్స్ట్ పేజ్లో వస్తుంది. ఇదిగోండి, ఇది ముందు మనకు 20 మార్చ్ నుండేది, ఇప్పుడు 21 మార్చ్ కంటే ఒకరోజు జరిపారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ లేదా లాజిక్ పేపర్ అంటే మన రెగ్యులర్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్స్ అప్పటికే అయిపోతూ ఉంటాయి. మనకు సెకండ్ ఇయర్ అంటే ఈ రెగ్యులర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒక్క పేపర్ తేడా పడుతుంది. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ పేపర్ రాసే వాళ్ళకి ఒక్క పేపర్ డేట్ తేడా పడుతుంది అనమాట. మిగతావి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ 21 జనవరి రోజు 10 నుంచి 1 మధ్యన, ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ 23 జనవరి శుక్రవారం రోజు 10 నుంచి 1 గంట వరకు, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 1 ఫిబ్రవరి నుంచి 10th ఫిబ్రవరి వరకు జనరల్ కోర్సెస్ కోసం. వొకేషనల్ కోర్సెస్కి అయితే 27th జనవరి నుంచి 10th ఫిబ్రవరి వరకు ఉన్నాయి. సండేస్ కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్. దీంతో ఈ టైం టేబుల్ కంప్లీట్ అయిపోయింది. రివైజ్ టైం టేబుల్ ఒకసారి చూసుకోండి. మీకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అన్ని పాత పేపర్ల లింకులు కమెంట్స్లో ఉన్నాయి. అవే కాకుండా ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసిన మోడల్ పేపర్ లింకులు కూడా కమెంట్స్లో ఉన్నాయి. ఇంకొక సబ్జెక్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.